ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వృశ్చిక రాశి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి వారఫలాలలో వృశ్చిక రాశి యొక్క వారఫలాలు. ఈ వృశ్చిక రాశికి ప్రస్తుతానికి 19వ తారీఖు వరకు షష్ఠ స్థానంలో రవి శుక్ర, అష్టమ స్థానంలో గురువు, 21వ తారీఖు నుంచి అష్టమంలో గురుచంద్రుల ప్రవేశం. అలాగే చతుర్థం అర్ధాష్టమ స్థానంలో రాహుచంద్రుడు ప్రస్తుతం, చంద్రుడు మారతాడు, రాహువు. 10వ స్థానం దగ్గరికి వచ్చేసరికి కేతువు. 5వ స్థానంలో శనిగ్రహ, బుధగ్రహ, కుజగ్రహం. బుధుడు నీచబడి ఉన్నాడు. పంచమ స్థానం సంతానం ద్వారా మానసిక అప్రశాంతతలు, చింతలు, ఇబ్బందులు, ఖర్చులు, గొడవలు, ఆలోచనలు, ప్రణాళికలు విఘ్నం జరిగేటువంటి సూచన. ఆలోచనలు, ప్రణాళికలు మందకొడిగా సాగేటువంటి సూచనలు. ఏదైనా సంతానముల ద్వారా ఉపద్రవములు ఏర్పడేటువంటి సూచనలు. ఎట్ ది సేమ్ టైము శుక్రుడు 19వ తారీఖు నుంచి సప్తమంలోకి వస్తున్నాడు. సంతానానికి సంబంధించబడిన, పుత్రికా సంతానములకు సంబంధించబడిన, ప్లస్ వయసులో ఉండి వివాహం కావలసి ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నముల యందు సానుకూల ఫలితాలు వినేటువంటి అవకాశములు ఉన్నాయి. కళ్యాణ సంబంధమైనటువంటి శుభ సంబంధమైన సత్ఫలితాలు పొందుతారు. కనక పుష్యరాగమణిని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయములలో మేలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి. మీ జాతకాలతో సంపూర్ణ వివరాలు రుద్రాక్షశాలలో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది, ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తిపరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్ ఉచితంగా. పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 పావలా కూడా మీరు దక్షిణిచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.